టెంపుల్ ని కూడా హీరో పేరుతో ఉన్న ఒక బే. ఉదయించేది సూర్యుడు కాదు. బేబ్లేడ్ పై ఉన్న నమ్మకం మరింత పెరగాలని ఒక ఎర్రటి బంతి నాకు చెప్తోంది. జింగా, వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో నువ్వు పాల్గొన్నావు కాబట్టి నాలో ఉత్సాహం రెట్టింపైంది. అందుకే నా బే స్పిరిట్ ఇంకా రగులుతోంది. నీ పోటీని చూసిన తరువాత నా జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదనిపిస్తోంది. నేను వెళ్ళొస్తాను కంటా. ఒక లక్ష్యంతో ఈ ఊరు వదిలి వెళ్తున్నాను. ఇకపై ఏం జరిగినా సరే ఆ లక్ష్యం నెరవేరేంత వరకు నేను తిరిగి రాను. మీకు మా హృదయపూర్వక అభినందనలు సార్. ఒక విషయం చెప్పనా గాయ్స్, ఇలా దేశాలు తిరుగుతూ బ్యాటిల్ చేయడం వల్ల బేబ్లేడింగ్ ఎంత ప్రత్యేకమైందో అర్థం అవుతుంది. కానీ దృష్టి మళ్ళితే నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. నువ్వు అలా ఓడిపోయినా పర్వాలేదు, ఈ టీం ని కాపాడడానికి నేను ముందుకొస్తాను. నీ కల బానే ఉంది కానీ అది నెరవేరదు. ఎందుకంటే ఫైనల్స్ వరకు నేనే గెలుస్తాను. ఆ తర్వాత ఫైనల్స్ లో కూడా నేనే గెలుస్తాను. నువ్వు గెలుస్తూనే ఉంటావా ఏంటి? హే జింగా, దిశాయన్, ఏంటి నువ్వు మమ్మల్ని చూడ్డానికే వచ్చావా? ఎస్ మై ఫ్రెండ్, నేను నీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను. అదేంటో త్వరగా చెప్పు దిశాయన్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఓడిపోకూడదు జింగా. మా వాంగ్ యూజాంగ్ టీం ని మీ టీం ఓడించగలిగింది. ఒకవేళ రాబోయే పోటీల్లో మీరు ఓడిపోతే బేలిన్ టెంపుల్ కున్న మర్యాద తగ్గిపోతుంది. సరే, నాకు అర్థమైంది. నేను అలాగే చేస్తాను. ఈసారి మనిద్దరం పోటీ పడినప్పుడు తప్పకుండా నేను ఓడిస్తాను. చియూన్, మేమే ఇంకా చౌషిన్ కూడా ఇప్పటి నుంచే వాళ్ళ ప్రాక్టీస్ ని మొదలు పెట్టారు. మనం మళ్ళీ కలుసుకునేసరికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నాకిది చాలా నచ్చింది. ఓడిపోయిన వెంటనే ప్రాక్టీస్ ని మొదలు పెట్టారా? అవును, మా పద్ధతులు అంతే. ఇక నేను బయలుదేరతాను. మళ్ళీ మీతో పోటీ పడడంలో మాకు సంతోషమే దిశాయన్. ఓరి నాయను, ఈ ప్రపంచంలో ఎంత గొప్ప బ్లేడర్స్ ఉన్నారు. తలుచుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? నువ్వు సరిగ్గా చెప్పావు. చైనాలో కూడా మంచి బ్లేడర్స్ ఉన్నారు. వాళ్ళని వెంటనే చూడాలనిపిస్తోంది. తర్వాత జరగబోయే పోటీ టీమ్ ఈయూకి డెసర్ట్ బ్లేడర్స్ కి మధ్య జరుగుతుంది. మనం అదే చూస్తాం. రెండు టీంలోనూ స్ట్రాంగ్ అయిన బ్లేడర్స్ ఉన్నారని చెప్పుకుంటూ ఉంటే నేను విన్నాను. వాళ్ళు పోటీ పడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు ఏ బ్లాక్ లోనే ఉన్నారు కాబట్టి విన్నింగ్ టీమ్ తో పోటీ పడాల్సి ఉంటుంది. మనం చేరుకున్నాం. బాబోయ్, వేడి తట్టుకోలేకపోతున్నాను. ఇంతకాలం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నది ఇప్పుడు జరగబోతోంది. బేబ్లేడ్ ఛాంపియన్షిప్. మన రిప్రజెంటేటివ్స్ టీమ్ డెజర్ట్ బ్లేడ్. ఈ రోజు రాత్రి జరగబోయే పోటీలు మొదటి రౌండ్ లో వాళ్ళు తలపడబోతున్నారు. గేసర్, కాటే ఇంకా జిటానే. ఎంతో వేడిగా ఉండే డెసర్ట్ ప్రాంతంలో చాలా తీవ్రంగా శిక్షణ తీసుకున్న వీళ్ళు ఈ రోజు పోటీలో పాల్గొనబోతున్నారు. ఈ పోటీ ఉత్కంఠభరితంగా ఉంటుందా? ఈ రోజు ఎల్లో శాండ్స్ అరీనాలో జరగబోతోంది. డెజర్ట్ బ్లేడర్స్ విజయాన్ని కళ్ళారా చూడడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇది మంచి విషయం. ఇందులో తప్పకుండా మీరే గెలుస్తారు డెసర్ట్ బ్లేడర్స్. అందరూ ఉత్సాహంగా ఉన్నారు. డెసర్ట్ బ్లేడర్స్ అసలు ఎవరు వాళ్ళు? చూస్తుంటే వాళ్ళు స్ట్రాంగ్ అయిన టీం లాగా కనిపిస్తున్నారు. ఏంటి స్ట్రాంగ్ టీం మాత్రమే అంటున్నావు? అందరికన్నా బలమైన వాళ్ళు డెసర్ట్ బ్లేడర్స్ మాత్రమే. ఇందులో గ్యాజర్ తన స్నేహితులు నంబర్ 1 గా వస్తారు. వీళ్ళు అయోమయంలో ఏదో మాట్లాడుతున్నారు. ఇలా చూడండి బాబు, ఈ ప్రపంచంలోనే నంబర్ 1 బ్లేడర్ అంటే అది నేను మాత్రం. వీడు ఎప్పుడు ఇంతే. మీరు పట్టించుకోకండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక ప్రశ్న అడగొచ్చా? ఈ డెసర్ట్ బ్లేడర్స్ ఎక్కడుంటారో దయచేసి మాకు వివరంగా చెప్తారా?
వెళ్ళు నార్దర్న్ క్రాస్. ఎగిరిపో గో క్రౌ. హే వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఇదే డెసర్ట్ బ్లేడర్స్ యొక్క ప్రాక్టీస్ గ్రౌండా? ఆశ్చర్యంగా ఉంది. ఎంత వేగంతో ఎలా కంట్రోల్ చేస్తున్నారో చూడండి. దాన్ని వెంటనే ఎగరగొట్టు. అరే ఈ సూపర్ పవర్ అదిరింది. నిజంగా అదిరిపోయింది గ్యాసర్. జెటానే ఇప్పుడు మన వంతు బడి. అది నేను చూసుకుంటాను కార్టే. ఎంత వాళ్ళు ఇసుకలో పోటీ పడ్డా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో చూసారా? పర్వాలేదు, అదర్ కొడుతున్నావు. ఇప్పుడు నీతో పాటు వస్తాను. నేనిప్పుడు సిద్ధంగా ఉన్నాను. చిత్తడి చేద్దాం. అసలు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? క్రషర్. వావ్, నేను నమ్మలేకపోతున్నాను. ఎవరక్కడ? ఎవరు లేరు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. మీరిక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూద్దామని ఇక్కడికి వచ్చామండి. నువ్వు ఎవరివో నాకు తెలుసు. నువ్వు జింగావే కదా? ఏంటి ఇప్పుడు నువ్వు జింగా అన్నావా? ఈ రోజు రాత్రి మా పోటీని చూడడం కోసమే ఇంత దూరం వచ్చారా? అవును, మనం టోర్నమెంట్ లో ఒకే డివిజన్ లో ఉన్నాం. అందుచేత మనం ఎప్పుడైనా పోటీ పడే అవకాశాలున్నాయి. మనం పోటీ పడబోయే అపోనెంట్స్ గురించి తెలుసుకోవడం మంచి విషయమే కదా. అవునవును, మీరు చెప్పేది కూడా నిజమే. వాంగ్ యూషాంగ్ తో మీరు పోటీ పడ్డం మేము చూసాం. మీరందరూ సూపర్ గా ఫైట్ చేశారు. అవును. అలాగా, చాలా థ్యాంక్స్. నా పేరు గ్యాసర్. ఇతనేమో జిటానే, తనేమో కార్టే. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. మీరేం తక్కువేం కాదు, అద్దరగొట్టేస్తున్నారు. నాకు తెలిసి ఈ రోజు బేబ్లేడ్ బ్యాటిల్ సూపర్ గా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది, ఎందుకంటే గెలవబోయేది మేమే. అందుకని మేము తేలిగ్గా ఉండకూడదు. ఎందుకంటే పోటీలలో మన అపోనెంట్స్ కూడా వాళ్ళ దేశం కోసం తీవ్రంగా పోరాడతారు. అందుకే మేము ప్రతిరోజు ఇలాగే ప్రాక్టీస్ చేస్తాం. అందుకే మేము నిన్నటి కన్నా ఈ రోజు ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాం. అలాగే రేపు ఈ రోజు కన్నా ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాం. జింగా, అన్ని పోటీల్లోనూ మన టీమ్స్ గెలిచి చివరికి మేం మీతో పోటీ పడాలని ఆశపడుతున్నాం. అంతే కదా, అందుకు మీరు గెలవాలి. ఊరికే అన్నాను, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఎదురు చూస్తూ ఉంటాం. మొత్తానికి టీం డెసర్ట్ బ్లేడర్స్ ని కలిసాం. అవునవును, వాళ్ళందరూ బానే మాట్లాడుతున్నారు కదూ. సూపర్ లిమోసిన్. ఇంతకీ ఆ దొర ఎవరు? మూవీ స్టారా? నాకు తెలీదు. చూస్తుంటే దొర చాలా గొప్పోడే అనుకుంటున్నాను. తను ఎంత గొప్పవాడైనా మనకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి వచ్చిన పని చూసుకుందాం. రండి వెళ్దాం. సరే, నాకు ఆకలేస్తోంది. మనం ఇంత దూరం వచ్చినందుకు చాలా మంచిదనిపిస్తోంది. ఇక్కడ ఎల్లో శాండ్స్ అరీనాలో మన హోమ్ టీం పోటీ పడబోతోంది. ప్రపంచంలోకెల్లా గొప్ప బ్లేడర్స్ కావాలనే ఆశయంతో వాళ్ళు ఈ పయనం మొదలు పెట్టారు. ఈ రోజు రాత్రి వాళ్ళు ఎలాంటి బ్యాటిల్ ని మనకి చూపిస్తారు. అదిగో మన బ్లేడర్స్ వచ్చేసారు. మీకు మా తరపున శుభాకాంక్షలు డెజర్ట్ బ్లేడ్స్. గెలుస్తానని మాటలతో చెప్తే మాత్రం చాలదు, గెలవాలి. వాళ్ళ అపోనెంట్స్ ఎవరంటే EU రిప్రజెంటేటివ్స్. అదిగో వచ్చేసారు టీమ్ ఎక్స్కాలిబర్స్. అరే ఇదేమిటి, ఒక్క బ్లేడర్ మాత్రమే వచ్చారు. ఏంటి తనేమన్నాడు? అంటే తనే EU రిప్రజెంటేటివ్. ఏంటి ఆ కుర్రాడు ఒక బ్లేడర్? మీరే చూస్తున్నారు కదా, EU తరపున ఒక బ్లేడరే వచ్చారు. తన పేరు జూలియన్ కన్సర్న్. తను ఒక్కడే ఈ డెజర్ట్ బ్లేడర్స్ ని ఎదుర్కోగలడా? జూలియన్ ఏ వరకు ఇలా చేస్తున్నాడు?
ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరైనా చెప్తారా? వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో ముఖ్యమైనది 3-on-3 బ్యాటిల్ స్టైలే. అలాంటప్పుడు EU టీం ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైనా తీసుకురావడం మర్చిపోయారా? హే నిన్నే, నీ టీంలో ఉన్న మిగతా 2 బ్లేడర్స్ ఎక్కడా? నాకు వాళ్ళ అవసరం లేదు. అయితే నువ్వు ఒక్కడివే ఈ పోటీలో మా ముగ్గురిని ఎదుర్కొంటావా? ఈ విధంగా చెప్తుంటే మేము అసలు నమ్మలేకపోతున్నాం. నాకెలాంటి సమస్య లేదు. నీకుందా? ఏమన్నావు? మీ ముగ్గురులో నన్ను ఎవరు ఓడించినా సరే మీ టీమే విన్నర్ అని నేను ఒప్పుకుంటాను. ఈ డీల్ మీకు నచ్చిందా? అనవసరంగా కోపం తెప్పించుకో. ఈ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏమీ సరదా కాదు. ఏంటి 3 పోటీలలో తను మాత్రమే పాల్గొంటాడా? అసలు తన మనసులో ఏమనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. తను ఎందుకు ఇలా చేశాడో తెలీదు కానీ నాకు నచ్చాడు. నీ మాటలు బానే ఉన్నాయి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. మీలాంటి వాళ్ళు ఎప్పుడు మీ శక్తుల్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. నువ్వు ఏదైనా చెయ్యి, కానీ నీ ఉద్దేశం తప్పని మేము ఖచ్చితంగా నిరూపిస్తాం. ఈ ప్రపంచానికి నువ్వు ఎలాంటి వాడివో చూపిస్తాం. ఎందుకు అనవసరమైన మాటలు? పోటీ మొదలు పెడదాం. డీజేనా? ఓ నేనే కదా, సారీ. బేబ్లేడ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఏ బ్లాక్ రౌండ్ 1. రెగ్యులర్ గా జరిగే 3-against-1 కాంపిటీషన్ లో డెజర్ట్ బ్లేడర్స్ ఎక్స్కాలిబర్ తలపడబోతున్నారు. జూలియన్ ని ఒక్కరు ఓడించినా సరే డెజర్ట్ బ్లేడర్స్ ఈ పోటీలో విన్నర్స్. వాళ్ళు 2వ రౌండ్ కి ఎంపికవుతారు. మనం చాలా జాగ్రత్తగా ఆడాలి. కంగారు పడకు కార్టే, మొదటి రౌండ్ లోనే వీడిని ఇంటికి పంపించేద్దాం. మొదటి పోటీ ప్రారంభం కాబోతోంది. గ్యాసర్ వర్సెస్ జూలియన్. తొందరపడి వచ్చేసావు జూలియన్. ఒకే దెబ్బతో అతనిని చిత్తడి చేసే గ్యాసర్. డెజర్ట్ బ్లేడర్స్ ఎలాంటి వాళ్ళో మీరు చూపించాలి. ఇప్పుడు నీ శక్తి ఏంటో చూపిస్తావా? చూడ్డానికి నేను సిద్ధంగా ఉన్నాను. కనీసం నీ మాటలతో అయినా స్టేడియంలో ఉంటావనుకున్నాను. ఎందుకంటే నా గ్రావిటీ డిస్ట్రాయర్ నేను ఎక్కువసేపు ఉంచదు. ఏంటి గ్రావిటీ డిస్ట్రాయర్? అందరూ సిద్ధంగా ఉన్నారా? పోటీ ప్రారంభం కాబోతోంది. 3, 2, 1 చిత్తడి చేద్దాం. నీ శక్తి మొత్తం ఉపయోగించు నాథన్ క్రాస్. చూడండి, నార్దన్ క్రాస్ యొక్క బరాజ్ అటాక్. డెస్ట్రాయర్ దాన్ని అడ్డుకుంటోంది. ఇదే నేను ఎదురు చూశాను. కమ్ ఆన్, అలాగే చేస్తూ ఉండు గ్యాసర్. ముందేవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు, కానీ ఇప్పుడు ఏం చేయకుండా ఊరికే ఉన్నాడేంటి? అవును, అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నాడు. ఇంతటితో నిన్ను వదిలిపెట్టను. నార్దన్ క్రాస్ ఆపకుండా దాన్ని అటాక్ చేస్తూనే ఉంది. కానీ డెస్ట్రాయర్ చివరి వరకు ఏమీ చేయకుండా ఇలాగే ఉంటుందా? నిజంగా గ్యాసర్ ధర అద్దరగొట్టేస్తున్నాడు. నిజమే, కానీ అర్థమవుతోంది. ఆపోనెంట్ బ్లేడ్ కి ఎటువంటి డ్యామేజ్ జరగలేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించావా సుబాసా? అందుకు కారణం అందులో ఉండే ఎనర్జీ రింగే. ఇలా చూడండి, వింతగా కనపడి ఎనర్జీ రింగ్ తో అందులో తిక్కగా ఉండే ఫ్యూషన్ వీల్ తో అటాచ్ చేశారు. ఇది ఎలా అంటే, ఎస్, ఆ ఫ్యూషన్ వీల్ హెల్మెట్ వేసుకున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి ఫ్యూషన్ వీల్ గనక ఉంటే నార్మల్ అటాక్స్ తో దానికి బాధింపు ఉండదు. అయితే అలా చేయడానికి మనం ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో బాగా ఆలోచించాలి. ఆ హార్స్ ట్యూన్ వల్ల నా చెవి నొప్పెడుతోంది. నాకు నచ్చని రిథమ్, అందాన్ని బయటపెట్టని ఒక దారుణమైన మెలడీ. ఇది నాకు చాలా ఎక్కువ చప్పుడుగా ఉంది. కాబట్టి నేను ఇంకా దీన్ని వింటూ ఉండలేను. వెంటనే దీన్ని ముగించేస్తాను. నువ్వు ఏమన్నావు? పురాతనమైన కథ విన్నావంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? ఒక హీరోగా ఉండే డిస్ట్రాయర్ ఎంతో ఆక్రోషంగా ఉండే మాన్స్టర్ ని ఓడించడానికి బయలుదేరతాడు. మెడూసా పావుల్ని జుట్టుగా మార్చుకున్న రాక్షసి చూసిన వాళ్ళని బండరాయిగా మార్చేసేది. ఎంతో ఆక్రోషంతో పోరాడి గెలిచిన డిస్ట్రాయర్ మెడూసా కళ్ళని తన ఆయుధంగా మార్చుకుని తన శత్రువుల్ని పోటీలో ఓడించి గెలిచాడు. ఇప్పుడు తను దేని గురించి మాట్లాడుతున్నాడు జటానే? ఏమో తెలీదు. నీ కథ వినడానికి బానే ఉంది. నన్ను ఓడించగలవంటే ముందు ఆ పని చూడు. హీరో శక్తి ఏంటో నేను నీకు చూపిస్తాను. గ్రావిటీ డిస్ట్రాయర్. అస్యూమ్ కౌంటర్ మోడ్. ఏం చేస్తున్నాడు? ఏంటది? ఇప్పుడు మోడ్ చేంజ్ అవుతోంది. నేను నమ్మలేకపోతున్నాను. అక్కడ డిస్ట్రాయర్ తన మోడ్ ని మార్చుకుంటోంది. నువ్వు ఏది మార్చకు. మెడూసా కళ్ళ నుంచి ఎవరు ఎక్కడికి తప్పించుకోలేరు. వెంటనే వెళ్ళు డిస్ట్రాయర్. అతను ఇప్పుడు మోడ్ చేంజింగ్ ని వాడుతున్నాడంటే నేను నా స్పీడ్ ను ఉపయోగించి అతనితో పోరాడతాను. ముందుకు దూసుకు వెళ్ళు నాథన్ క్రాస్.
అసలు నీకు ఏమైంది నార్దర్న్ క్రాస్? వెళ్ళు, త్వరగా ముందుకు వెళ్ళు. నార్దర్న్ క్రాస్! గ్యాసర్! నేను దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నాను. డెస్ట్రాయర్ ఆక్రోశంతో చేసిన దాడి వల్ల విజయం దక్కింది. నార్దర్న్ క్రాస్ కి ముగింపు పలికింది. ఒక్క అటాక్ తో దాని స్టేడియం నుంచి బయటికి ఎగరగొట్టింది. తన పవర్ ఎలా ఉందో చూసావా? అంటే ఇదే మెడుసా కల్లా? ఇది ఇలా జరగడానికి వీల్లేదు. కాస్త ప్రశాంతంగా ఉండు గ్యాసర్. నువ్వు అక్కడ కాస్త కేర్లెస్ గా ఆడావు, అందుకే ఇలా జరిగింది. కానీ నీ వల్ల ఒక మంచి జరిగింది. ఆపనెంట్ సీక్రెట్స్ ని తెలుసుకున్నావు. మోడ్ చేంజ్ చేసినంత మాత్రాన ఏమవుతుంది? ఒక చేయి నేను వెనక్కి కట్టుకొని తనని నేను సులభంగా ఓడించగలను. రెండవ పోటీ కోసం కార్టే రంగంలోకి దిగుతున్నాడు. స్నేహితుడు గ్యాసర్ కోసం తను ఇందులో గెలుస్తాడా? ఒంటరిగా వచ్చావా? ఏంటి? నువ్వు నీ స్నేహితుడు కలిసి నాతో పోటీ పడండి. ఎంత ధైర్యం! ఇప్పుడు నువ్వేమన్నా? ఓ, ఇప్పుడేమైంది? ఇప్పుడు జూలియన్ ఒకేసారి ఇద్దరితో పోటీ పడతానని చెప్తున్నాడు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. డెజర్ట్ బ్లేడర్స్ ని కించపరచడం కోసం తను ఇంకా ఏమేం చేస్తాడో ఏంటో. అవును, ఈ ఆటని న్యాయంగా ఆడాలి. తన మాటలు పట్టించుకోకండి, గుర్తుండిపోయేలా గుణపాఠం నేర్పండి. కమాన్ కార్టే, కమాన్ జిటానీ. తను కోరుకున్నట్టే కలిసి పోరాడదాం. తప్పకుండా. తనే కదా ఇద్దరు పోరాడతానని చెప్పాడు. కలిసి పోరాడాలో మాకు కూడా సంతోషమే. డెజర్ట్ బ్లేడ్స్ నీ సవాల్ని ఒప్పుకుంటోంది. ఇక్కడ ఏదేదో జరుగుతోంది. ఇప్పుడు రెండవ పోటీ రెగ్యులర్ అయిన 2-on-1 బ్యాటిల్. ఇప్పుడు తను కార్టే జిటానేలతో పోటీ పడబోతున్నాడు. జూలియన్ డెస్ట్రాయర్ చెక్కు చెదరకుండా బయటపడుతుందా? ఇద్దరితో ఒకరి పోరాటమా? ఇది అద్భుతంగా ఉంటుంది. తను చాలా ఓవర్ గా చేస్తున్నాడు. ఎక్కువ డిసడ్వాంటేజ్లు ఉన్నా సరే ఎందుకు ఇలాంటి పోటీలో దిగుతున్నాడు? కార్టే జిటానీ దగ్గర ఒక కాంబో మూవ్ ఉంది. దాన్ని ఒకటిగా పర్ఫామ్ చేయొచ్చని తనకి తెలియదనుకుంటా. అయ్యుండొచ్చు. లేదా జూలియన్ ఇప్పుడు మన దగ్గర కొన్ని విషయాలని దాస్తున్నాడా ఏంటి? కమాన్, ఇక మొదలు పెడదాం జూలియన్. తప్పకుండా. ఈసారి మీకోసం ప్రత్యేకంగా పాట ప్లే చేస్తాను. మీ బే యొక్క ఫ్యూనరల్ మార్చ్. ఇక మాటలు ఆపి పోటీ త్వరగా ప్రారంభించండి. 3, 2, 1 చింతడి చేద్దాం. అరే ఏంటి ఇదంతా? ఇది నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఆ బేకి ఎలా ఇది సాధ్యమైంది? అదేంటి కౌంటర్ క్లాక్ వైస్ లో తిరుగుతోంది? ఇందుకు అవకాశం లేదు. ఎల్డ్రాగో తప్ప ఏ బే కూడా కౌంటర్ క్లాక్ వైస్ లో తిరగడం నేను ఎప్పుడు చూడలేదు. అలా అయితే తన బేస్ ని మారుస్తున్నాడా ఏంటి? లేదు, అక్కడ జరిగింది అది కాదు. తను ఇప్పుడు కూడా అదే బేని యూస్ చేస్తున్నాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ డిస్ట్రాయర్ కొన్నిసార్లు క్లాక్ వైస్ లోను తిరుగుతుంది, అలాగే యాంటీ క్లాక్ వైస్ లోను తిరుగుతుందన్నమాట. కౌంటర్ క్లాక్ వైస్ రొటేషనా? దీన్ని చూసి భయపడకు కార్టే. ఇక మనం మూవ్ చేద్దాం. ఓకే జటానీ, నాకు అర్థమైంది. దాన్ని వదలకు. క్రో క్రషర్! ఇప్పుడు ఇది గమనించండి. మీ ఫ్యూనరల్ మార్చ్. ఇదిగో ఫైనల్ వేసింది. ఇలా జరుగుండకూడదు. ఓ, మన క్రోస్ కనిపించట్లేదు. ఇది నిజం కాదు. డెజర్ట్ బ్లేడర్స్ ఈ పోటీలో ఎలా ఓడిపోయారు? నేను ఇది నమ్మలేకపోతున్నాను. జూలియన్ ఒంటరిగా ఈ పోటీలో పోరాడి డెజర్ట్ బ్లేడర్స్ లో ముగ్గురిని ఓడించేశాడు. ఈ EU రిప్రజెంటేటివ్స్ ఎక్స్కాలిబర్ ఇప్పుడు రెండవ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాడు. చూసారా? ఆ ఒక్కడే వాళ్ళ ముగ్గురిని ఓడించేశాడు. తన బే లెఫ్ట్ లోను తిరుగుతోంది, రైట్ లోను తిరుగుతోంది. ఈ జూలియన్ మన దగ్గర ఏదో దాస్తున్నట్టున్నాడు.